మరి ఎలక్ట్రిక్ చార్జ్ మనకి కరెంట్ కి ఎట్లా రిలేటబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ తీసుకున్నట్లయితే మనకి చాప్టర్ లో ఒక మెన్షన్ చేసిన ఒక థియరీ ఉంటుంది, ఏది బ్రూడ్ అండ్ లారెన్స్ థియరీ. దాంట్లో ఏం చెప్తారంటే, ఇప్పుడు ఏదో ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు ఎట్లాంటి సోర్స్ కి కనెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు దాంట్లో ఏముంటాయి, చార్జెస్ అన్ని కూడా, ఈ పార్టికల్స్ అన్ని కూడా ఉంటాయి, రైట్, ఆటమ్స్. ఈ ఆటమ్స్ లో పాజిటివ్ చార్జెస్ అంటే ఈ న్యూక్లియస్ లో ఉండే పాజిటివ్ చార్జెస్ అన్ని కూడా ఒక స్పెసిఫైడ్ అలొకేషన్ ఉంటుంది వీటన్నిటికి. హే మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు PW Telugu 9th and 10th and also welcome back to our series summary lecture. So guys, how are you all? And ఈ రోజు మనం డిస్కస్ చేయబోయేది 10th క్లాస్ లో సెకండ్ లాస్ట్ చాప్టర్. దీని తర్వాత ఇంకొకటే చాప్టర్ మిగిలింది, దట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఇది కూడా డిస్కస్ రివిజన్ అయిపోతే మనకి వన్ టైం రివిజన్ అయిపోయినట్టు. గాట్ ఇట్. అండ్ దీని తర్వాత ఇంకేం చేయాలి, దాని తర్వాత ఎట్లా మనం ఈ ఎగ్జామ్స్ ని కానీ లేకపోతే మిగిలిన ఈ చాప్టర్స్ ని కానీ ఎలా రివైజ్ చేయాలి, అప్పుడు మనకి ఇంకా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మేము చెప్పే సిరీసెస్ ని కానీ ఇచ్చే ఇన్పుట్స్ ని కానీ పెండింగ్ లో ఉంచుకోకుండా కంప్లీట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఓన్లీ మీ ఫోకస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయో వీటి వరకే కాకుండా మనకి లాంగ్వేజెస్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే 10th బోర్డ్ లో మనం ఈ 4కి మాత్రమే కాదు మిగిలిన చాప్టర్స్ కి కూడా మనం ఎగ్జామ్ ఇస్తున్నాం కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ యువర్ లాంగ్వేజెస్ టు, ఎస్పెషల్లీ గ్రామటికల్ మిస్టేక్స్. మీకు కాన్సెప్ట్ ఎంత బాగా వచ్చినా, గ్రామర్ ఎంత బాగా రాసినా, అది స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల మీకు చాలా మార్క్స్ లూజ్ అవుతారు. బికాస్ మీరు నార్మల్ సబ్జెక్ట్స్ లో ఫిజిక్స్, మ్యాథ్స్ లో ఎట్లాంటి ఏదైనా ప్రాబ్లం స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తే అదంతా పెద్ద కన్సిడర్ చేయరు. బట్ హిందీ, తెలుగు ఇట్లాంటి లాంగ్వేజెస్ లో మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసినందుకు వాటికి కూడా ఒక్కొక్క దానికి ఒక 3-4 మిస్టేక్స్ కి కలిపి ఒక హాఫ్ మార్క్ లేకపోతే 1 మార్క్ ఇట్లా కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో కేర్ఫుల్ గా వాటిపైన కూడా ఫోకస్ చేయండి. And now coming to today's topic, ఏంటది, ఎలక్ట్రిక్ కరెంట్. రైట్ నౌ లెట్స్ సీ ఈ చాప్టర్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అండ్ ఏమేమి కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ నేమ్ తోనే స్టార్ట్ చేస్తున్నాం మనం. దాని తర్వాత పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అంటే ఏంటి. ఇవి రెండు చూడడానికి కొంచెం సేమ్ గా కనిపించవచ్చు, బట్ కొంచెం మనం కొంచెం అర్థం చేసుకుంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ తెలుస్తుంది. ఈఎంఎఫ్ అని ఎప్పుడు అంటాం అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని ఎప్పుడు అంటాం. దెన్ ఓమ్స్ లా, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ లా. దీనికి సంబంధించిన దీని నుంచి మనకి హార్డ్లీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చినా కూడా 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, ఓమ్స్ లా యాక్టివిటీ ఒకటి ఉంటుంది అండ్ ఆ ప్రొసీజర్ లో మనం ఏం చేస్తున్నాము. అండ్ లాస్ట్ కి స్టేట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ ని మనం 2 మార్క్స్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ ఆన్సర్స్ కి కూడా ఇది ఒక మంచి ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ టాపిక్ అనమాట. అండ్ దెన్ ఎలక్ట్రిక్ షాక్, ఇది ఎప్పుడు కొడుతుంది, ఓకే, రీజన్ ఏంటి, అండ్ ఎంత కరెంట్ ని మన హ్యూమన్ బాడీ బేర్ చేయగలదు, ఇవి. అండ్ దెన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ ని కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి, కొన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి, కొన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి, అవి ఎలా ఉంటుంది. అండ్ దెన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. సో మనకి చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ అనగానే గుర్తుకొచ్చే ఒక టాపిక్ ఏంటి, ఫస్ట్ మన మైండ్ లో వచ్చే ఇమేజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుంది. మరి ఇట్లాంటి సర్క్యూట్ ఎన్ని రకాలు ఉంటుంది, ఒకటి సిరీస్ అండ్ మనం ఇంతకుముందు చదువుతున్నాం, ఒకటి సిరీస్ అండ్ ఒకటి ప్యారల్, రైట్. సో వాటిని మనం ఈ రోజు కొంచెం డీటెయిల్డ్ గా రీకాల్ చేసుకుందాం. దెన్ కిర్చాఫ్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా అనుకోకండి, బట్ వీటిలో కొన్ని టాపిక్స్ అనేవి మీకు హయ్యర్ క్లాసెస్ కి కూడా చాలా అవసరమైనవి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ చాప్టర్ లో ఈ చాప్టర్ కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మీకు కావాల్సిన పాయింట్స్ ఇవి, అందుకే వీటిని ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. కానీ మ్యామ్ మీరు ఇది ఇంపార్టెంట్ అని చెప్పారు కదా, లాస్ట్ ఎగ్జామ్ లో ఇది రాలేదు, ఇట్లాంటివన్నీ కాకుండా ఇంపార్టెంట్ అని అంటే మీకు ఫ్యూచర్ లో నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కానీ లేదంటే ఇంకేదన్నా కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు న్యూమరికల్ సాల్వ్ చేయడానికి కానీ ఈ కాన్సెప్ట్స్ అవసరం. నాట్ ఓన్లీ ఫర్ 10th బోర్డ్ ఎగ్జామ్స్, ఇది మీకు ఇంకా ముందు మీ ఫ్యూచర్ లో మీరు ఏమైనా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలనుకున్నప్పుడు అవసరం అని మా ఉద్దేశం, ఇంపార్టెంట్ అని అన్నప్పుడు. అండ్ దెన్ లాస్ట్ కి ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటి అనేది కూడా డిస్కస్ చేద్దాం. నా ఇవి ఈ చాప్టర్ లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ కరెంట్ గురించి డిస్కస్ చేసే ముందు మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ తెలియాలి, అదేంటి, ఎలక్ట్రిక్ చార్జ్. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే
ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీన్ని దేంతో తయారు చేసాం మనం, దీనికి ఎంతో కొంత మాస్ ఉంటుంది, రైట్? సో ఈ మాస్ కాకుండా ఇవన్నీ ఇంకా కొంచెం డీపర్ లెవెల్ కి వెళ్ళి చూస్తే ఈ మెటీరియల్ ఏంటి అనేది చూడగానే చెప్పేయచ్చు మీరు, అది ప్లాస్టికా లేకపోతే ఐరన్ అల్యూమినియం అని ఇట్లాంటివి చెప్పేయచ్చు. బట్ ఇంకా కొంచెం డీపర్ లెవెల్ కి వెళ్తే దాంట్లో మీరు చిన్న చిన్న ఆటమ్స్, మాలిక్యూల్స్, పార్టికల్స్, చిన్న పార్టికల్స్, స్మాల్ పార్టికల్స్ ని కూడా అనలైజ్ చేయొచ్చు. సో వాటిని ఇది వాటిలాగానే మాస్ లాగానే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది కూడా ఒక ఫండమెంటల్ ప్రాపర్టీ. సో దీంట్లో మనం ఒక పార్టికల్ కనుక తీసుకుంటే, ఒక ఆటమ్ తీసుకుంటే దాంట్లో ఈ పార్టికల్స్ అన్ని, చార్జెస్ అన్ని ఎట్లా అలైన్ ఉంటాయంటే, ఫస్ట్ ఏ ఆటమ్ కి తీసుకున్నా కూడా దాని మధ్యలో ఒక ఇదేంటిది న్యూక్లియస్. సో దిస్ ఈస్ న్యూక్లియస్. ఓకే, ఈ న్యూక్లియస్ లో మీకు రెండు రకాల ఆటమ్స్ కనిపిస్తున్నాయి, రైట్? ఒకటి గ్రీన్ అండ్ ఒకటి ఎల్లో, అంటే డిఫరెన్షియేషన్ కోసమే ఆ కలర్, అంతేగాని అవి ఆ కలర్ లోనే ఉంటాయని కాదు. దీంట్లో రెండు రకాల పార్టికల్స్ ఉంటాయి, ఒకటి న్యూట్రాన్స్ ఉంటుంది, ఇంకొకటి ప్రోటాన్స్ ఉంటుంది. సో ఒకటి ప్రోటాన్స్ అండ్ ఇంకొకటి న్యూట్రాన్స్. సో న్యూక్లియస్ లో ఆటమ్ మధ్యలో సెంటర్ ఉంటుంది, సో సెంటర్ న్యూక్లియస్ అని అంటాం. మన న్యూక్లియస్ లో మనకి ఆటమ్ న్యూట్రాన్స్ ఉంటాయి అండ్ ప్రోటాన్స్ ఉంటాయి. అండ్ న్యూక్లియస్ బయట ఈ సర్కిల్స్ లో వీటిని ఏమంటాం మనం, ఆర్బిట్స్ అంటాం. సో ఈ ఆర్బిట్స్ లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఎలక్ట్రాన్స్. సో వీటికి ఛార్జ్ ఉంటుంది, రైట్? సో ప్రోటాన్ ని మనం ఏమంటాం, పాజిటివ్ ఛార్జెస్ అంటాం, అండ్ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి నెగటివ్ ఛార్జెస్. ఓకే, అండ్ ఈ రెండింటికి ఛార్జ్ సేమే ఉంటుంది, బట్ సైన్ చేంజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు దిస్, వీటికి ఉండే ప్రాపర్టీస్. ఇప్పుడు పార్టికల్స్, ఇప్పుడు ఒకవేళ లైక్ ఇవన్నీ చార్జెస్ కదా, లైక్ చార్జెస్ రెండు ఒక దగ్గరికి వచ్చినప్పుడు, కొంత దగ్గరికి తీసుకొచ్చిన ఏమవుతుంది, మనం ఇంతకుముందు క్లాస్ లో అంటే మీరు ఎర్లియర్ క్లాసెస్ లో మ్యాగ్నెట్ గురించి నేర్చుకున్నాం. అప్పుడు ఏం నేర్చుకున్నారు, లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి, లైక్ పోల్స్ రిపల్స్ అవుతాయి, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయని. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఈ చార్జెస్, లైక్ చార్జెస్ అనేవి రిపల్ అవుతాయి అండ్ అన్లైక్ చార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ అండ్ పాజిటివ్ అండ్ పాజిటివ్ అండ్ నెగటివ్, నెగటివ్ అండ్ నెగటివ్, ఇప్పుడు వీటి మధ్యలో ఈ చార్జెస్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, అట్రాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే, ఇవి రెండు లైక్ చార్జెస్ కదా, లైక్ చార్జెస్ ఏమవుతున్నాయి, ఒకదానికొకటి రిపల్ చేస్తాయి. అదే ఇవి రెండు అన్లైక్ చార్జెస్ ఒకదానికొకటి అట్రాక్ట్ చేస్తాయి. ఇవి రెండు అగైన్ లైక్ చార్జెస్, సో ఒకదానికొకటి రిపల్ చేస్తాయి. ఇట్లా ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం అండ్ ఇక్కడ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అంటాం. గాట్ ఇట్? ఇది ఈ చార్జెస్ కి ఉన్న ప్రాపర్టీ. మరి యూనిట్ ఏంటి, ఇది ఒక ఫిజికల్ ప్రాపర్టీ అయినప్పుడు ఎవ్రీ ఫిజికల్ ప్రాపర్టీ హ్యాస్ అ యూనిట్, రైట్? సో యూనిట్ విషయానికి వచ్చేసరికి దీన్ని మనం Q తో ఇండికేట్ చేస్తాం అండ్ దీని యూనిట్స్ వచ్చేసి కూలుమ్స్. ఓకే, సో కూలుమ్ కి ఎంత చార్జ్ ఉంటుంది అని అంటే, ఇట్ ఈస్ 6.625 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్. ఇది పవర్ లో రావాలి, ఇట్ ఈస్ 6.62 ఆర్ 625 అని కూడా రాయొచ్చు. 625 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ 1 కూలుమ్ లో ఉంటే, ఒక ఎలక్ట్రాన్ చార్జ్ ఎంత, ఒక ఎలక్ట్రాన్ లో ఎంత కూలుమ్స్ ఆఫ్ చార్జ్ ఉంటుంది అని అంటే, ఇట్ ఈస్ 1.6 ఇంటూ 10⁻−19 కూలుమ్స్. ఇంత చార్జ్ ఉంటుంది, రైట్? అంటే ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి, ఒక కూలుంబ్ ఆఫ్ చార్జ్ లో ఇది 10⁻18, ఇది 10⁻−19, అంటే ఇది చాలా తక్కువ. ఓకే, ఒక ఎలక్ట్రాన్ కి ఉండే చార్జ్ అనేది చాలా తక్కువ. సో ఒక కూలుంబ్ ఆఫ్ చార్జ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ ఎలక్ట్రిక్ చార్జ్. మరి ఎలక్ట్రిక్ చార్జ్ మనకి కరెంట్ కి ఎట్లా రిలేటబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ తీసుకున్నట్లయితే మనకి చాప్టర్ లో ఒక మెన్షన్ చేసిన ఒక థియరీ ఉంటుంది, ఏది డ్రూడ్ అండ్ లారెన్స్ థియరీ. దాంట్లో ఏం చెప్తారంటే, ఇప్పుడు ఏదో ఒక కండక్టర్ తీసుకున్నప్పుడు ఎట్లాంటి సోర్స్ కి కనెక్ట్ చేయకుండా ఉన్నప్పుడు దాంట్లో ఏముంటాయి, చార్జెస్ అన్ని కూడా, ఈ పార్టికల్స్ అన్ని కూడా ఉంటాయి, రైట్? ఆటమ్స్. ఈ ఆటమ్స్ లో పాజిటివ్ చార్జెస్ అంటే ఈ న్యూక్లియస్ లో ఉండే పాజిటివ్ చార్జెస్ అన్ని కూడా ఒక స్పెసిఫైడ్ అలొకేషన్ ఉంటుంది వీటన్నిటికి. దాన్ని మనం ఏమంటాం, లాటిస్ అని అంటాం. ఈ లాటిస్ నుంచి ఆ చార్జెస్ బయటికి రావు, మూవ్ అవ్వవు, అవి అక్కడే పొజిషన్ అనేది వాటికి కాన్స్టాంట్ గా ఉంటుంది. మరి మూవ్ అయ్యేవి ఏంటి అని అంటే, ఈ ఎలక్ట్రాన్స్, ఈ ఆర్బిట్స్ లలో తిరుగుతూ ఉన్న ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, వాటి మోషన్ అనేది ర్యాండమ్ గా ఉంటుంది. సో పర్టికులర్ గా ఒక పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉండదు, ర్యాండమ్ మోషన్ అండ్ ఒక డిసార్డర్డ్ మోషన్ ఉంటుంది. బట్
ఇది ఎప్పుడు దేనికి ఆ కండక్టర్ ని దేనికి కనెక్ట్, ఎట్లాంటి ఎలక్ట్రిక్ సోర్స్ కి కనెక్ట్ చేయనప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్లి ఆ కండక్టర్ ని తీసుకెళ్లి ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న చార్జెస్ అన్ని కూడా ఒక స్పెసిఫైడ్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి. వై? బికాస్ ఇక్కడ ఉన్న ఆ బ్యాటరీ నుంచి వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ కి ఎనర్జీని ఫ్లో చేయాలి. అంటే అవి ర్యాండమ్ గా తిరుగుతున్నప్పుడు నెట్ చార్జ్ అనేది 0 ఉంటుంది. కాబట్టి నాన్ జీరో నెట్ ఫోర్స్ కావాలంటే అవన్నీ ఒకటే డైరెక్షన్ లో వెళ్ళాలి. సో దాట్ ఈస్ వై ఇక్కడ మీరు ఇది ఒక కండక్టర్. ఈ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ వి ఎలక్ట్రాన్స్ అని అనుకుంటే, ఇవన్నీ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి వెళ్తున్నాయి కదా. పాయింట్ అనే బదులు ఒక వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ కి వెళ్తున్నాయి కదా. సో ఇప్పుడు ఇట్లాంటప్పుడు నేను ఒక క్రాస్ సెక్షన్ తీసుకున్నాను. ఫైన్. ఇట్లా నేను మధ్యలోకి కట్ చేశాను. ఈ క్రాస్ సెక్షన్ నుంచి ఒక సెకండ్ కి ఎన్ని చార్జెస్ అయితే ఇటు నుంచి అటు ఫ్లో అవుతాయో దాన్ని మనం ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సో దీని డెఫినేషన్ చూద్దాం. ది అమౌంట్ ఆఫ్ చార్జ్ ఫ్లోయింగ్ త్రూ అ పర్టికులర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇన్ యూనిట్ టైం. యూనిట్ టైం అంటే మనం అది ఒక సెకండ్ అనేది తీసుకోవచ్చు, లేదంటే మినిట్ అనేది తీసుకోవచ్చు. సో ఎంతైతే చార్జ్ ఒక మినిట్ లో ఒక క్రాస్ సెక్షన్ నుంచి మూవ్ అవుతుందో, ఆ క్రాస్ సెక్షన్ ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అది సర్కిలే కానీ, లేకపోతే స్పియరే కానీ, ఐ మీన్ రెక్టాంగిల్ షేప్ లో ఉన్నా కూడా ఏదైనా ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉంటుంది కదా, దాని నుంచి ఎంత చార్జ్ ఫ్లో అయితే దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటాం. అండ్ ఇంకా సింపుల్ గా చెప్పాలి మ్యామ్, ఇంత పెద్ద ఇది సెంటెన్స్ కాకుండా సింపుల్ గా గుర్తుంచుకోవాలంటే ఎట్లా అని అంటే, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్. సో ఎక్కడైతే ఒక చార్జ్ ఫ్లో అవుతుందో అక్కడ సింపుల్ గా మనం ఏమని గుర్తుపెట్టుకోవచ్చు, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నట్టు, లేదంటే అక్కడ ఉన్నట్టు మనం నోటీస్ చేయొచ్చు. సో ఎప్పుడైనా మేము ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లో మనం ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిజం లో మనం చార్జ్ ఫ్లో అవుతుంది, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్తున్నాము అని అంటే అక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది ఆ పర్టికులర్ కండక్టర్ నుంచి అని అర్థం. ఓకే, నౌ మరి దీనికి యూనిట్ ఏంటి? చార్జ్ కి చార్జ్ ని క్యూ తో మనం ఇండికేట్ చేస్తాం, అండ్ దాని చార్జ్ యూనిట్ వచ్చేసి కూలుం కదా. మరి ఎలక్ట్రిక్ కరెంట్ కి యూనిట్స్ ఏంటి అని అంటే ఆంపియర్స్. సో ఈ ఆంపియర్ ని కానీ లేకపోతే ఎలక్ట్రిక్ కరెంట్ ని కానీ మనం ఎట్లా రాయొచ్చు, ఎలక్ట్రిక్ కరెంట్ I is equals to, కరెంట్ ని మనం I తో ఇండికేట్ చేస్తాం. ఓకే, I is equals to charge, amount of charge per unit time. ఓకే, సో మనం దీని ఏమని రాయొచ్చు, Q by T, రైట్? I is equals to Q by T. అదే దీన్ని ఇంకో రకంగా కూడా ఎట్లా రాయొచ్చు, ఒకవేళ Q ని నేను దీని నుంచి Q ని రాయాలనుకుంటే Q is equals to I into T. గాట్ ఇట్? సో ఇక్కడ నుంచి కరెంట్ కి ఉన్న యూనిట్స్ ఏంటి చెప్పండి. ఫస్ట్ Q, రైట్? Q అంటే చార్జ్. చార్జ్ యూనిట్స్ ఏంటి, కూలుమ్స్. బై టైం అంటే టైం కి ఉన్న యూనిట్స్ సెకండ్స్, రైట్? కూలుమ్ బై సెకండ్స్ ఇస్ నథింగ్ బట్ యూనిట్ ఆఫ్ కరెంట్. కానీ దీనికి ఒక స్పేస్, ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జ్ అండ్ టైం. కానీ కరెంట్ కి ఉన్న డైరెక్ట్ యూనిట్ ఏంటంటే ఆంపియర్. ఆంపియర్ అనే ఒక సైంటిస్ట్ మనకి ఇది ఇన్వెంట్ చేశారు. దీని గురించిన ఇన్ఫర్మేషన్ ని రీసెర్చ్ చేశారు కాబట్టి సో ఆయనని రెస్పెక్ట్ చేయడం కోసం ఈ ఎలక్ట్రిక్ కరెంట్ కి మనం ఆయన పేరు మీదుగానే మనం యూనిట్ ని తీసుకున్నాం. ఫైన్. అండ్ 1 ఆంపియర్ ని ఇప్పుడు దీన్ని బట్టి, సో ఇక్కడ ఇది అర్థమైంది కదా, దీన్ని బట్టి ఎలక్ట్రిక్ ఆంపియర్ ని డిఫైన్ చేయండి ఒకసారి. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ పర్ 1 సెకండ్, రైట్? సో దీన్ని ఇంకా కొంచెం డిఫైన్ చేయడానికి ట్రై చేద్దాం. 1 ఆంపియర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది లేకపోతే పాస్ అవుతుంది, ఇక్కడ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ పర్ 1 సెకండ్. సో 1 సెకండ్ లో 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ కనుక గివెన్ క్రాస్ సెక్షన్ నుంచి పాస్ అయినట్లయితే అప్పుడు వచ్చే కరెంట్ ఎంత, ఆంపియర్. సో దాన్నే ఇక్కడ రాసాం చూడండి. ఆంపియర్ ఈస్ ది ఎలక్ట్రిక్ కరెంట్ ఇఫ్ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్ ఫ్లోస్ త్రూ ది గివెన్ ఏరియా ఆఫ్ ఇన్ 1 సెకండ్. గాట్ ఇట్? సో ఇది ఎలక్ట్రిక్ కరెంట్. అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ గురించి తెలుసుకున్న తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ క్వాంటిటీ గురించి నేర్చుకోవాలి. దాట్ ఈస్ నథింగ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక కండక్టర్ ని తీసుకువెళ్ళి ఒక బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నాను, రైట్? సో బ్యాటరీ ఏం చేస్తుంది అక్కడ, ఎందుకు ఆ ఎనర్జీ, ఈ చార్జెస్ అన్ని కూడా ఒక ఆర్డర్డ్ మోషన్ లోకి వస్తున్నాయి, ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పెద్ద, ఓకే, ఇక్కడ ఒక హైట్ నుంచి నేను ఒక బాల్ ని ఇక్కడ నుంచి విసిరేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇది బాల్ కిందికి వస్తుంది, రైట్? సో దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే హై పొటెన్షియల్
అంతే కదా. పొటెన్షియల్ ఒకవేళ ఇక్కడ నేను ఒక బాడీని, ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని సర్టెన్ హైట్ లో ఉంచినప్పుడు దానికి ఉన్న ఎనర్జీ ఏంటి, ఐఎమ్ పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాం. అదే నేను కొంచెం దాని హైట్ ని డిక్రీస్ చేసినా కొద్దీ అప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోతుంది, రైట్. సో నేను దీని ఏమనొచ్చు, లో పొటెన్షియల్ అనొచ్చు, రైట్. సో ఇక్కడ నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని ఇక్కడ నుంచి హై పొటెన్షియల్ దగ్గర వదిలేసినప్పుడు పై నుంచి కిందికి వస్తుంది, రైట్. అంటే హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కి వస్తుంది. సో ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో కరెంట్ హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఏమంటాం, ఈ రెండు పాయింట్స్ మధ్యలో ఉండే పొటెన్షియల్ ని, పొటెన్షియల్ డిఫరెన్స్ ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. పేరులోనే ఉంది, తెలుస్తుంది. బట్ దీన్ని ఇంకా కొంచెం కన్వెన్షనల్ గా మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక సర్క్యూట్, ఓకే, ఇది ఒక డివైస్, ఇది ఒక సర్క్యూట్. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ లో ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ ఉంది, ఇది నెగటివ్ టెర్మినల్. సో దీన్ని హై పొటెన్షియల్ అనొచ్చు అండ్ నెగటివ్ టెర్మినల్ లో పొటెన్షియల్ అనొచ్చు. ఇప్పుడు లో పొటెన్షియల్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే, ఇప్పుడు దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ హై పొటెన్షియల్ నుంచి కరెంట్ డైరెక్షన్ ఇది, రైట్. ఇందాక ఏమన్నాను, కరెంట్ డైరెక్షన్ హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కి వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ లో కరెంట్ అనేది ట్రావెల్ చేస్తుంది. నౌ కరెంట్ డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది అని అంటే ఎనర్జీని ఇక్కడ ఉన్న కండక్టర్ లో ఉన్న మాలిక్యూల్స్ అన్ని ఈ ప్లేస్ నుంచి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి తీసుకొస్తున్నాయి అన్నట్టే కదా. ఆర్డర్డ్ మోషన్ లోకి రావడానికి, ఆర్డర్డ్ మోషన్ ఉన్నప్పుడే ఇది పాసిబుల్. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం ఈ బ్యాటరీకి కనెక్ట్ చేస్తామో అప్పుడు ఏం చేస్తుంది, ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా త్రూఅవుట్ ది కండక్టర్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఈ ఫీల్డ్ ఏం చేస్తుందంటే, ఈ చార్జెస్ ఉన్నాయి కదా, చార్జెస్ ని ఒక వైపు నుంచి, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ కి, అంటే ఒక సర్టెన్ డిస్టెన్స్ మూవ్ చేయడానికి వాటిని పుష్ చేస్తుంది. సో దీన్ని ఏమంటాం, ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఒక సర్టెన్ డిస్టెన్స్ కనుక మూవ్ అయితే ఒక ఆబ్జెక్ట్ ఏమంటాం, మన క్లాస్ 9th లో నేర్చుకున్నాం, ఇట్ ఈస్ వర్క్. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫోర్స్ అప్లై చేస్తుంది. అంటే ఏది వర్క్ చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ చేస్తుంది. దేనిపైన వర్క్ చేస్తుంది, చార్జెస్ పైన వర్క్ చేస్తుంది. దాని పర్పస్ ఏంటి, ఎందుకంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ఒక సర్టెన్ డిస్టెన్స్ మూవ్ చేయడానికి. గాట్ ఇట్. సో అందుకని ఇవన్నీ సేమ్ ఒక ఆర్డర్డ్ మోషన్ లోకి వస్తాయి. ఇందాక మనం ఒకవేళ ఈ బ్యాటరీని తీసేస్తే ఇవన్నీ కూడా మళ్ళీ డిజార్డర్డ్ మోషన్ లోకి వస్తాయి. ఒక పర్టికులర్ మోషన్ అనేది ఆర్డర్ అనేది ఉండదు. సో బట్ మనం ఎప్పుడైతే ఈ బ్యాటరీని కనెక్ట్ చేస్తామో అప్పుడు మనకి కంప్లీట్ ఒక పర్టికులర్ ఆర్డర్డ్ మోషన్ వస్తుంది, రైట్. సో దిస్ ఈస్ ద రీజన్. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీని ఎట్లా డిఫైన్ చేయొచ్చు, ఇట్ ఈస్ ది వర్క్ డన్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 points is the amount of work done is done in moving unit positive charge from one point to the another. ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి ఒక యూనిట్ పాజిటివ్ చార్జ్ ని మూవ్ చేయడానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేసే పనిని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని అంటాం. అండ్ దీనికి కూడా మనకి యూనిట్స్ ఉన్నాయి. దీన్ని ఇంకా పొటెన్షియల్ డిఫరెన్స్ అనే కాకుండా వోల్టేజ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో దీని యూనిట్స్ ఏంటి, సేమ్ ఈ వోల్టేజ్ లో ఫస్ట్ 4 letters తీసుకుంటే వోల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటో రాద్దాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ని V అనుకుంటున్నాను. వోల్టేజ్ V is equals to వర్క్ డన్ బై చార్జ్. దేనిపైన జరిగింది వర్క్, చార్జ్ పైన జరిగింది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ V is equals to W by Q. సో దీని యూనిట్స్ ఏమవుతాయి, యూనిట్స్ ఆర్ volts. ఓకే, సో 1 volt is equals to, ఇంకేమని చెప్పొచ్చు మనం కరెక్ట్ గా రాయాలంటే, అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్ 1 volt is equals to 1 joule per coulomb. ఇప్పుడు వోల్ట్ ని డిఫైన్ చేయండి. సో 1 volt is the potential difference, 1 joule of current passing through when 1 joule of work done on 1 coulomb of charge. Okay, now ఇందాక మనం ఏ క్వాంటిటీకైనా మెజర్ చేయడానికి కొన్ని డివైజెస్ ఉంటాయి, రైట్. ఇందాక నేర్చుకున్న క్వాంటిటీ ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్. సో ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ని మనం ఎట్లా మెజర్ చేస్తాం అంటే అమ్మీటర్. It is a device used to measure the current. Measure the current in the circuit.
ఓకే, నాట్ ఇప్పుడు అమ్మీటర్ మాత్రమే కాదు, గాల్వనోమీటర్ గురించి కూడా మీరు వినుంటారు. గాల్వనోమీటర్ ఏం చేస్తుందంటే అది కరెంట్ డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒక సర్క్యూట్ లో మనం అమ్మీటర్ ని పెడితే ఆ సర్క్యూట్ నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అని చెప్పేది అమ్మీటర్. అదే గాల్వనోమీటర్ ని ప్లేస్ చేసినట్లయితే ఆ కంప్లీట్ సర్క్యూట్ లో కరెంట్ పాస్ అవుతుందా లేదా, అవ్వకపోతే అది దానిలో ఒక నీడిల్ ఉంటది, అది కాన్స్టాంట్ గా ఉంటది, ఎట్లాంటి రీడింగ్ చూపించదు, అది జీరో దగ్గరే ఉండిపోతుంది. అదే ఒకవేళ కరెంట్ మూవ్ అవుతున్నట్లు, ఒకవేళ ఆ సర్క్యూట్ లో కరెంట్ ఉన్నట్లయితే అది డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది. ఆ డిఫ్లెక్షన్స్ కూడా ఎట్లా చూపిస్తుంది అంటే ఏ సైడ్ నుంచి ఎటు వెళ్తుంది అనేది చూపిస్తుంది. గాట్ ఇట్? సో ఇది అమ్మీటర్ కి అండ్ గాల్వనోమీటర్ కి ఉన్న తేడా, ఏది ఎప్పుడు వాడాలి అనేది ఈ పర్పస్ తెలిస్తే అక్కడ యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మీకు ఎంసీక్యూస్ లో అండ్ 1 మార్క్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అమ్మీటర్, వోల్టమీటర్, గాల్వనోమీటర్. ఓకే, ఈ చాప్టర్ నుంచి మీరు నేర్చుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన 3 డివైసెస్. దెన్ వోల్ట్ మీటర్ అన్నాను కదా, వోల్ట్ మీటర్ ఇప్పుడు దీంట్లో నేను ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్యలో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అని తెలియడానికి నేను ఏం యూస్ చేయొచ్చు, వోల్ట్ మీటర్ ని యూస్ చేయొచ్చు. ఇట్ ఈస్ బేసికలీ యూస్ టు మెషర్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. లేదంటే ఏదైనా ఒక సర్క్యూట్ లో 2 పాయింట్స్ మధ్యలో మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ని మెషర్ చేయొచ్చు. రైట్? సో దిస్ ఈస్ అబౌట్ పొటెన్షియల్ డిఫరెన్స్. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నాను ఇందాక, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది చార్జ్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాను కదా. బట్ మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిందా, చార్జెస్ మూవ్ అవుతున్నాయి అని చెప్పాను, బట్ ఎంత స్పీడ్ తో మూవ్ అవుతున్నాయి? ఓకే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మోషన్ లో ఉందంటే దానికి డైరెక్షన్ వెలాసిటీ ఉంటుంది, రైట్? సో ఎంత స్పీడ్ తో, ఎంత వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి అని అంటే, సో ఇప్పుడు అందులో ఒక కండక్టర్ లో ఒకటే ఎలక్ట్రాన్ అయితే ఉండదు కదా, మిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒకటే స్పీడ్ తో వెళ్ళాలని లేదు. అండ్ మనకి ఆ పర్టికులర్ గా అన్నిటి స్పీడ్ మనం తీసుకోలేం కాబట్టి ఒక యావరేజ్ స్పీడ్ తీసుకుంటున్నాం. దాట్ ఈస్ నథింగ్ బట్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కండక్టర్ తీసుకున్నాను అండ్ ఇట్స్ లెంత్ ఈస్ ఇక్కడ నుంచి ఇక్కడికి, దీని లెంత్ ఎల్ అనే లెంత్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ ఇది క్రాస్ సెక్షన్ తీసుకున్నాను అండ్ దీని క్రాస్ సెక్షన్ ఏ. గాట్ ఇట్? అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెలాసిటీస్ చార్జెస్ అన్ని కూడా మూవ్ అవుతున్నాయి కదా, వాటి వెలాసిటీ ఎంత, డ్రిఫ్ట్ స్పీడ్ అనుకున్నాను, అవి విడి అనే వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. ఓకే, అండ్ మూవ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో కరెంట్ ప్రొడ్యూస్డ్ ఇన్ దాట్ కరెంట్ పాసింగ్ త్రూ దిస్ కండక్టర్ ఇస్ ఐ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ క్రాస్ సెక్షన్ నుంచి ఎన్ని చార్జెస్ అనేవి మూవ్ అవ్వచ్చు, పర్టికులర్ గా ఇన్ని అని తీసుకోలేము కాబట్టి నేను ఎన్ నంబర్ ఆఫ్ చార్జెస్ అనేవి ఫ్లో అవుతున్నాయని కన్సిడర్ చేశాను. ఇప్పుడు మనం ఈ డ్రిఫ్ట్ వెలాసిటీని ఎట్లా డిఫైన్ చేయొచ్చు అని అంటే, విడి ఇస్ ఈక్వల్స్ టు ఎన్క్యూఐ ఏ. ఓకే, సో ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ చార్జెస్ అండ్ క్యూ అంటే చార్జ్ అండ్ ఐ current flowing through that conductor, A is the cross section and VD is the drift velocity. దీని నుంచి నేను ఇంకా ఏమని రాయొచ్చు, I is equals to, సరే I అనే కూడా కాకుండా దీని నుంచి I is equals to VD by NQA. ఇదొక ఫార్ములా. అండ్ ఎస్, ఇది కూడా ఇంకొక ఫార్ములా మనకి. This is the relation between, it gives the relation between drift velocity and current. ఓకే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇవన్నీ కూడా ఏంటి, ఇక్కడ ఒక కరెంట్ అండ్ పొటెన్షియల్ డ్రిఫ్ట్ వెలాసిటీ అన్నాం కదా, ఇక్కడ ఈ రెండింటికి మాత్రమే డైరెక్షన్ ఉంది. మిగిలిన వాటికి ఈ ఎన్ కి అది కాన్స్టాంట్, ఒక నంబర్. అది క్యూ అంటే చార్జ్ కి కూడా నంబర్ ఉంటుంది కానీ, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ దానికి డైరెక్షన్ అనేది ఏం లేదు. క్రాస్ సెక్షన్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి కూడా మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఇట్ ఈస్ అ స్కేలర్ క్వాంటిటీ. ఇక్కడ ఇవి రెండు మాత్రమే వెక్టర్స్ కదా, అండ్ క్యూ కి అఫ్ కోర్స్ దానికి సైన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రిఫ్ట్ వెలాసిటీ పాజిటివ్ కావాలి, డ్రిఫ్ట్ వెలాసిటీ నేను ఎలక్ట్రాన్స్ కి కన్సిడర్ చేశాను, అప్పుడు చార్జ్ ఏమవుతుంది, నాకు మైనస్ అవుతుంది, రైట్? సో మైనస్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఇది పాజిటివ్ కావాలనుకున్నాను, అప్పుడు ఇది ఏమవుతుంది, కరెంట్ ఐ మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్, రైట్? సరే, ఇది ఎలక్ట్రాన్స్ కి అయిపోయింది. నేను ఇక్కడ నెగటివ్, ఒకవేళ పాజిటివ్ చార్జెస్ కన్సిడర్ చేసినట్లయితే ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ కావాలనుకుంటే ప్లస్ ఇంటూ మైనస్, రైట్? లేదు నేను పాజిటివ్, ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇక్కడ
నెగటివ్ చార్జెస్ తీసుకున్నప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎట్లా ఉంది, ఆపోజిట్ లో ఉంది, రైట్. అదే నేను ఇక్కడ ఇది పాజిటివ్ చార్జెస్ తీసుకున్నప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎట్లా ఉంది, సేమ్ డైరెక్షన్ లో ఉంది కదా. దీన్ని బట్టి మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, అంటే హై పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్, లో పొటెన్షియల్, ఇవి మనకు తెలిసిన విషయాలు కదా. కరెంట్ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, కరెంట్ హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ కి వెళ్తుంది. అండ్ దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, నెగటివ్ చార్జెస్ ది లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్ కి ఉంటుంది, ఎందుకంటే ఇవి రెండింటి డైరెక్షన్, కరెంట్ ది అండ్ ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ ఆపోజిట్ గా ఉంటుంది. మరి అదే పాజిటివ్ చార్జెస్ ఎట్లా ఉంటుంది, సేమ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో ఇది కరెంట్, పాజిటివ్ చార్జెస్, నెగటివ్ చార్జెస్ కి ఉన్న డైరెక్షన్ అండ్ రిలేషన్. గాట్ ఇట్. దెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని సేమ్, ఇది కూడా మనకి వోల్టేజ్ లాగానే, దీని యూనిట్స్ కూడా సేమ్ టు ది సేమ్ యాజ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్. మరి ఎందుకు ఇది ఒకటే క్వాంటిటీ అయినప్పుడు, యూనిట్స్ కూడా ఒకటే ఉన్నప్పుడు మనకి రెండు పేర్లు ఎందుకు, సేమ్ దీన్ని కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ అని పిలవచ్చు కదా. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎందుకు అని అంటే, దెర్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్. ఏంటి, ఇప్పుడు మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఎక్కడ చూసాం, సర్క్యూట్ లో చూసాం, అంటే బ్యాటరీ బయట చూసాం, రైట్. ఈ ఈఎంఎఫ్ ని ఇన్సైడ్ ద బ్యాటరీ చూడొచ్చు. అండ్ మనం క్లాస్ లో ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ ని క్లియర్ గా డిస్కస్ చేసేటప్పుడు బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుందనే నేర్చుకున్నాం, రైట్. సో బ్యాటరీలో కంప్లీట్ గా, ఓకే, ఇది బ్యాటరీ అనుకుంటే ఇందులో ఒక రెండు ప్లేట్స్ ఉంటాయి, ఓకే, ఎలక్ట్రోడ్స్ అంటాం. అండ్ ఈ ఎలక్ట్రోడ్స్ మధ్యలో మనం కంప్లీట్ గా ఒక కెమికల్ సొల్యూషన్ ని ప్లేస్ చేస్తాం, దాన్ని మనం ఎలక్ట్రోలైట్ అంటాం. ఎలక్ట్రోలైట్ దాంట్లో కెమికల్స్, పాజిటివ్ చార్జెస్ ఉండొచ్చు, నెగటివ్ చార్జెస్ ఉండొచ్చు, నెగటివ్ అయాన్స్ ఉండొచ్చు, పాజిటివ్ అయాన్స్ ఉండొచ్చు కదా. ఈ ఎలక్ట్రోలైట్ ఏం చేస్తుందంటే, ఒక కెమికల్ ఫోర్స్ ని యూజ్ చేసి పాజిటివ్ వాటన్నిటిని ఒకవైపు, నెగటివ్ అయాన్స్ అన్నిటిని ఒకవైపు, ఇది ఇట్లా సెగ్రిగేట్ చేస్తూ ఉంటుంది. ఏది, కెమికల్ ఫోర్స్. సో ఇప్పుడు దానివల్ల ఇక్కడ అన్ని నెగటివ్ చార్జెస్, ఇక్కడ అన్ని పాజిటివ్ చార్జెస్ అయ్యాయి కదా. సో దీన్ని మనం యానోడ్ అంటాం, దీన్ని క్యాథోడ్ అంటాం, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చార్జ్ మెల్లిమెల్లిగా అక్యుములేట్ అవుతున్న కొద్దీ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఒక నెగటివ్ ఫోర్స్ అనేది, నెగటివ్ కెమికల్ ఫోర్స్ కి నెగటివ్ డైరెక్షన్ లో ఇంకొక ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దాట్ ఈస్ ఎలక్ట్రికల్ ఫోర్స్. సో దాట్ ఈస్ ఈక్వల్ గా ఉంటుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఇవి ఈక్వల్ గా ఉంటాయో, పొటెన్షియల్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్ అండ్ కెమికల్ ఫోర్స్, ఇవి రెండు ఒకదానికొకటి ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఉన్నప్పుడు, ఆ అయాన్, ఇక్కడ ఒక అయాన్ ఉంది, ఇది ఒక పాజిటివ్ చార్జ్ ఉంది, ఇది ఎటు మూవ్ అవ్వదు, ఓకే, బికాస్ ఇప్పుడు ఈ కెమికల్ ఫోర్స్ ఏం చేస్తుంది, దీన్ని ఇటువైపు పుష్ చేస్తుంది, రైట్. బట్ ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఏం చేస్తుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో పుష్ చేస్తుంది. ఈ రకంగా ఈ రెండు సేమ్ ఉండేసరికి ఈ అయాన్ ఎక్కడికి కదలకుండా అక్కడే ఉంటుంది కాన్స్టాంట్ గా. సో ఇట్లాంటి స్టేజ్ లో మనం ఒక బ్యాటరీని కొంటాం, కొన్న తర్వాత దాన్ని ఏం చేస్తాం, ఒక సర్క్యూట్ కి కనెక్ట్ చేస్తాం, రైట్. ఒక డివైస్ కి కనెక్ట్ చేస్తాం. డివైస్ కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఒక కండక్టర్, దీంట్లో నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది, ఇది ఏం చేస్తుంది, రిపల్ చేస్తుంది. సో ఎలక్ట్రాన్స్ ఇటు వైపుకి మూవ్ అవుతాయి, ఎందుకంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ వల్ల. కానీ ఇదేంటి, పాజిటివ్ చార్జ్, అండ్ ఇందులో ఉండేది, ఈ కండక్టర్ లో ఉండేది నెగటివ్ చార్జ్. ఇవి రెండు అన్లైక్ చార్జెస్ కాబట్టి ఇది వచ్చి ఇక్కడ అక్యుములేట్ అవుతుంది, అట్రాక్ట్ చేస్తుంది. సో దాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎలక్ట్రాన్ డైరెక్షన్ అనేది ఈ రకంగా ఉంటుంది. కానీ మనకి ఏం తెలుసు, ఇది హై పొటెన్షియల్ అండ్ ఇది లో పొటెన్షియల్ కదా. ఇది ఎలక్ట్రాన్ డైరెక్షన్ అయితే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో కరెంట్ డైరెక్షన్ ఉంటుంది. గాట్ ఇట్. సో దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఎంతో కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే ఉంది కదా. ఇన్సైడ్ ద బ్యాటరీ ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ని మనం ఏమంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అని అంటాం. సో క్లియర్ గా దీన్ని ఇంకా కొంచెం పొటెన్షియల్ డిఫరెన్స్ లాగా ఒక ప్రాపర్ డెఫినేషన్ ఇవ్వాలి దీనికి అని అనుకుంటే, వోల్టేజ్ అంటే ఏంటి, అది ఒక వర్క్ ఆన్ చార్జ్ కదా. ఇక్కడ వర్క్ ఏది చేస్తుంది, కెమికల్ ఫోర్స్ చేస్తుంది. దేనిపైన చేస్తుంది, ఒక పాజిటివ్ చార్జ్ పైన చేస్తుంది. ఎందుకు, ఒక పాజిటివ్ చార్జెస్ అన్నిటిని ఒకవైపు, నెగటివ్ చార్జెస్ అన్నిటిని ఒకవైపు ఉంచినప్పుడు నెగటివ్ టెర్మినల్ మీద ఉన్న పాజిటివ్ చార్జ్ ని అక్కడ నుంచి మళ్ళీ పాజిటివ్ టెర్మినల్ కి తీసుకురావడానికి కెమికల్ ఫోర్స్ చేసే పనిని ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అని అంటాం, రైట్. సో దాన్ని మనం ఇక్కడ రాసాం చూడండి, వర్క్ డన్ బై ది కెమికల్ ఫోర్స్.
ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ కి అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కి ఉన్న తేడా. అక్కడ వర్క్ చేసేది ఎలక్ట్రిక్ ఫోర్స్, ఇక్కడ వర్క్ చేసేది కెమికల్ ఫోర్స్. అండ్ దేనిపైన వర్క్ చేస్తుంది? ఎస్, యూనిట్ పాజిటివ్ చార్జ్ పైన వర్క్ చేస్తుంది. అండ్ దీన్ని కూడా మనం ఎట్లా రాయొచ్చు? ఇట్ ఈస్ ఈక్వల్స్ టు వర్క్ డన్ ఆన్ చార్జ్, అండ్ దీని యూనిట్స్ కూడా వోల్ట్స్. ఓకే, కాకపోతే దీన్ని మనం ఇన్సైడ్ ద బ్యాటరీ చూడొచ్చు. can we see inside the battery? అండ్ బయట ఇది ఇక్కడ మాత్రమే కాదు, ఇప్పుడు బయట మీరు ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వస్తువులు కొన్నప్పుడు, బల్బ్ కానీ ఫ్యాన్ కానీ ఇట్లాంటి ఏదైనా అప్లయన్స్ తీసుకున్నప్పుడు దానిపైన ఉంటుంది ఇంత వోల్ట్స్ అని. ఆ వోల్ట్స్ అనేది ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ కాదు, ఈఎంఎఫ్ గురించి చెప్తున్నారు అక్కడ. గాట్ ఇట్? నౌ ఓమ్స్ లా, ఇది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే సింపుల్ గా ఒక ఏదైనా ఒక కండక్టర్ తీసుకోండి, ఓకే, అండ్ దాన్ని ఒక బ్యాటరీకి, స్విచ్ కి, అమ్మీటర్ కి అండ్ వోల్ట్ మీటర్ కి కనెక్ట్ చేయండి ఈ రకంగా. అండ్ ఇంకొకటి, అమ్మీటర్ ఎప్పుడు ప్యారలల్ గా సిరీస్ లో కనెక్ట్ చేయాలి, వోల్ట్ మీటర్ ఎప్పుడు ప్యారలల్ గా కనెక్ట్ చేయాలి. ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఏం కావాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది లైక్ వోల్ట్ మీటర్. సో ఈ వోల్ట్ మీటర్ ని ఈ 2 పాయింట్స్ కి కనెక్ట్ చేసి ఉంచాలి నేను. అదే ఓన్లీ ఇప్పుడు ఇక్కడ మాత్రమే కనెక్ట్ చేస్తే అదంత రీడింగ్ ఇవ్వదు నాకు. ఈ 2 పాయింట్స్ మధ్యలో, ఈ ఆబ్జెక్ట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ మధ్యలో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అని తెలియాలంటే ఈ రకంగా కనెక్ట్ చేయాలి. అండ్ అమ్మీటర్ ని సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు కంప్లీట్ త్రూ అవుట్ ది సర్క్యూట్ ఎంత కరెంట్ ఫ్లో అవుతుందనే చెప్తుంది. అండ్ ఎందుకు ప్యారలల్, ఎందుకు సిరీస్ అనేది మనం ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ లో చూద్దాం. సో ఇక్కడ ఈ కంప్లీట్ ఈ సర్క్యూట్ అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీని నేను మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేస్తూ పోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను 1.5 బ్యాటరీని కనెక్ట్ చేశాను. దెన్ నాకు ఇక్కడ వోల్ట్ మీటర్ ఒక రీడింగ్ చూపిస్తుంది అండ్ అమ్మీటర్ ఒక రీడింగ్ చూపిస్తుంది కదా. ఈ రెండింటిని నేను ఒక టేబుల్ లో రాసుకున్నాను. అండ్ దెన్ 1.5 నుంచి ఇంకొక 1.5 కి అంటే 3 వోల్ట్స్, 4.5, 6 వోల్ట్స్, ఇట్లా కంటిన్యూస్ గా నేను ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను. నేను ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ నాకు కరెంట్ కంప్లీట్ త్రూ అవుట్ ద సర్క్యూట్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటి? వోల్టేజ్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ అ కండక్టర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ పాసింగ్ త్రూ ది కండక్టర్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఎట్ ఎ కాన్స్టాంట్ టెంపరేచర్. ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డెఫినేషన్ లో మీరు స్టేట్మెంట్ లో ఈ వర్డ్ లేకపోతే మీకు మార్క్స్ లూజ్ అవుతారు. ఓకే, సో ఇక్కడ నేను ఒకవేళ ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేసినప్పుడు ఏం జరుగుతుంది? V is equals to IR అని రాయొచ్చు నేను. ఓకే, అండ్ ఇట్లా కూడా కాకుండా ఒకవేళ I is equals to V by R అని, ఆర్ ఎల్స్ R is equals to V by I అని, ఇట్లా రకరకాలుగా రాయొచ్చు. బట్ ఇక్కడ R అంటే ఏంటి? ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, రైట్? సో దీన్ని మనం ఇంకా ఏమని చెప్పవచ్చు? ఇట్ ఈస్ రెసిస్టెన్స్. ఓకే, ఈ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మెటీరియల్ నుంచి చార్జెస్ అనేవి ఫ్లో అవుతున్నప్పుడు ఆ మెటీరియల్ ఈ చార్జెస్ ఫ్లో అవ్వడాన్ని ఆపేస్తుంది, ఒక అబ్స్ట్రక్షన్ ని ఆఫర్ చేస్తుంది. ఆ మెటీరియల్ ఒకవేళ ఆఫర్ చేసే అబ్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటే అది చార్జ్ అంటే ఆ పర్టికులర్ మెటీరియల్ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అట్లాంటి వాటిని మనం ఏమంటాం? ఇన్సులేటర్స్ అని అంటాం. ఒకవేళ ఒక మెటీరియల్ ఈ చార్జెస్ ఫ్లో కి చూపించే అబ్స్ట్రక్షన్ తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కువ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇట్లాంటి వాటిని ఏమంటాం? కండక్టర్స్ అని అంటాం. సో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఇన్సులేటర్ అవుతుంది, రెసిస్టెన్స్ తక్కువ ఉంటే అది కండక్టర్ అవుతుంది. బేస్డ్ ఆన్ దిస్ మనం కేటగరైజ్ చేయొచ్చు కండక్టర్స్ ని. సో ఇక్కడ రెసిస్టెన్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, బికాస్ వీ హ్యావ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ కదా, అక్కడ డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ ఓమ్స్ లా గురించి, ఓమ్స్ లాని బేస్ చేసుకొని మనం మెటీరియల్స్ ని 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. ఏవైతే ఈ లాని ఫాలో చేస్తాయో వాటిని మనం ఏమంటాం? ఓమిక్ కండక్టర్స్, అండ్ ఒబే చేయని వాటిని నాన్ ఓమిక్ కండక్టర్స్. అని అంటాం. ఓకే, సో వీటికి ఒకవేళ నేను గ్రాఫ్ గీసినట్లయితే, దేనికి V కి అండ్ I కి గ్రాఫ్ గీసినట్లయితే ఇది ఎప్పుడు కానీ కాన్స్టెంట్ గా ఉంటది కాబట్టి నాకు ఇట్లా వస్తుంది.
బట్ ఇక్కడ నేను ఈ రెండింటికి నాన్ ఓమిక్ కండక్టర్స్ కి గ్రాఫ్ గీసినట్లయితే ఇట్లా వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి లీనియర్ కర్వ్ వస్తుంది, ఇక్కడ నాన్ లీనియర్ కర్వ్ వస్తుంది, బికాస్ ఇది కాన్స్టాంట్ కాబట్టి. ఫైన్. అండ్ ఓమిక్ కండక్టర్స్ విషయానికి వస్తే మనం ఎట్లాంటి వాటిని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, కండక్టర్స్ ని. ఓకే, ఐరన్, కాపర్ ఇట్లాంటి వాటిని మనం మంచి ఓమిక్ కండక్టర్స్ గా తీసుకోవచ్చు. అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే సెమీ కండక్టర్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, జర్మేనియం, ఆర్సెనిక్ ఇట్లాంటివి. కాబట్టి సో దిస్ ఈస్ ఓమ్స్ లా. అండ్ ఇందులో మనం డిస్కస్ చేసిన కొత్త టర్మ్ ఏంటంటే రెసిస్టెన్స్, రైట్? సో ఈ రెసిస్టెన్స్ ఏంటి ఇందాకే చెప్పాను. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కండక్టర్ టు రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్ త్రూ ఇట్. అంటే ఇప్పుడు ఒకవేళ చార్జ్, ఇది ఒక కండక్టర్, ఓకే, సో ఈ కండక్టర్ లో ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంటే ఇది ఫ్లో అవనివ్వదు అనమాట, ఆపేస్తుంటది. ఈ మెటీరియల్ దీనికి ఒక అబ్స్ట్రక్షన్ ని క్రియేట్ చేస్తూ ఉంటది. సో ఈ అబ్స్ట్రక్షన్ ఎక్కువగా ఉంటే కరెంట్ పాస్ అవడం కష్టం అవుతుంది. సో అందుకు అది ఇన్సులేటర్ అవుతుంది. అబ్స్ట్రక్షన్ ఎక్కువగా ఉంటే, తక్కువగా ఉంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. దాట్ ఈస్ వై అది కండక్టర్ అవుతుంది, రైట్? అండ్ ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు అని అంటే, సో 1 ohm రెసిస్టెన్స్. సో దీనికి యూనిట్స్ ఏంటి? దీనికి ఉన్న యూనిట్స్ ఓమ్స్. అండ్ ఓమ్ ని మనం రిప్రజెంట్ చేసే విధానం ఇది, ఇట్లా రిప్రజెంట్ చేస్తాం, రైట్? సో 1 ohm is the resistance defined as because first దీన్ని రాద్దాం, R is equals to V by I, right? ఓకే, సో ఇక్కడ 1 ohm నేను ఏమని రాయొచ్చు, 1 ohm is equals to 1 volts, right? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్ట్ బై ఆంపియర్. ఇప్పుడు డిఫైన్ చేయండి, ఈ ఓమ్ ని డిఫైన్ చేయండి. హియర్ we have 1 ohm resistance is defined as the potential difference across the two ends of a conductor is 1 volt and the current flowing through it is 1 ampere current through a resistance is inversely proportional to the resistance. ఇది ఇక్కడ కరెంట్ దీనికి ఎట్లా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్. ఆర్ ఇంక్రీజ్ అయితే, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే కరెంట్ డిక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ డిక్రీజ్ అయితే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇందాక చెప్పిన రిలేషన్ ఇదే. ఫైన్. సో దిస్ ఈస్ రెసిస్టెన్స్. మరి రెసిస్టెన్స్ ని మనం ఏమైనా కంట్రోల్ చేయొచ్చా, ఏమైనా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయా వీటిని అని అంటే, ఎస్, దెర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్, ఇది నేచర్ ఆఫ్ ది కండక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏదైనా మెటల్ తీసుకున్నాను, దాని నుంచి కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుందంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంది. లేదు, నేను ఒక వుడ్ తీసుకున్నాను, ఇప్పుడు దాని నుంచి కంప్లీట్ గా అసలు కరెంట్ పాస్ అవ్వదు, ఎందుకు అబ్స్ట్రక్షన్ ఎక్కువ చూపిస్తుంది. సో నేచర్ ని బట్టి రెసిస్టెన్స్ ఎక్కువ అవడం తక్కువ అవడం అనేది ఉంది కాబట్టి ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్. అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం, తగ్గించినప్పుడు రెసిస్టెన్స్ తగ్గడం, ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ టెంపరేచర్, ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. అండ్ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లెంత్ కండక్టర్ తీసుకున్నాను, సో దాంట్లో నాకు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అదే కండక్టర్ ని నేను లెంత్ తగ్గించినప్పుడు రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే, రెసిస్టెన్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ది కండక్టర్. లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, రెసిస్టెన్స్ తగ్గితే లెంత్ తగ్గుతుంది. అండ్ ఇంకొక ఫ్యాక్టర్, ఏరియా ఆఫ్ ది కండక్టర్. ఇప్పుడు ఒక ఏరియా వైడ్ ఏరియా ఉందనుకోండి, ఏరియా పెద్దగా ఉంటే అదంతా ఆఫర్ చేయదు కదా, ఈజీగా చార్జెస్ అనేవి వెళ్ళిపోతాయి. అదే ఏరియా కొంచెం నారోగా ఉంటే దాంట్లో నుంచి వెళ్ళడం కష్టం అవుతుంది, కాబట్టి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఏరియా తక్కువ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ తక్కువ ఉంది అని అంటే ఈ రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి? ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, రైట్? సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి నాకు ఏమని రాయొచ్చు నేను, ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. కానీ నాకు ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ వద్దు. సో దాన్ని నేను ఏం చేస్తున్నాను, ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ తీసుకున్నాను, బట్ ఇక్కడ వచ్చిన ప్రపోర్షనాలిటీ కాన్స్టాంట్ ఏంటి? రో ఇస్ నథింగ్ బట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఫిజికల్ ప్రాపర్టీస్ పైన ఎట్లా డిపెండ్ అవ్వదు. ఎంత లెంత్ ఉంది, ఎంత ఏరియా ఉంది, ఇవన్నీ దానికి అనవసరం. దానికి ఏం కావాలి, ఓన్లీ నేచర్ ఏంటి, మెటీరియల్ నేచర్ ఏంటి, అండ్ టెంపరేచర్ ఏంటి, ఈ రెండింటి పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. కానీ రెసిస్టెన్స్ 4 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. గాట్ ఇట్? సో దీని నుంచి నేను రోని ఏమని రాయొచ్చు, రో ఇస్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్. దీనికి యూనిట్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు దీని యూనిట్స్ ఓమ్, రైట్?
దీని యూనిట్స్ ఓం. సో దీనికి ఏముంటాయి, ఆర్ ఇంటూ మీటర్ స్క్వేర్ అండ్ ఓం, ఇది మీటర్ స్క్వేర్ బై మీటర్, మీటర్ గెట్ క్యాన్సల్. సో దీనికి ఉన్న యూనిట్స్ ఓం మీటర్. ఓకే, ఇది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ ఇది రెసిస్టెన్స్. గాట్ ఇట్? అండ్ ద డివైస్ విచ్ shows the resistance to the flow of electrons is known as resistor. It is a device, it is a property. Okay, yes. So it is equals to resistance of a conductor of unit length and unit area of cross section. Got it? So ఈ రెండింటికి యూనిట్స్ అయిన డిఫరెన్సెస్ కూడా ఇంపార్టెంట్. సో గుర్తు పెట్టుకోండి. ఎలక్ట్రిక్ షాక్ ఎప్పుడు కొడుతుంది, మన బాడీ నుంచి కరెంట్ ఫ్లో అయినప్పుడు మనకి షాక్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది, రైట్? మరి కరెంట్ ఎందుకు ఫ్లో అవుతుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఫ్లో అవడానికి మెయిన్ రీజన్ ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం, రైట్? సో ఇప్పుడు నేను ఒక హ్యూమన్ బీయింగ్, కాళ్ళు దేనిపైన ఉంటాయి, ఎర్త్ పైన ఉంటాయి. ఎర్త్ ఏంటి, ఒక న్యూట్రల్ ఆబ్జెక్ట్. ఓకే, సో అక్కడ ఎట్లాంటి చార్జ్ లేదు. ఇప్పుడు మన ఫీట్ ఎర్త్ పైన ఉన్నాయి కాబట్టి బాటమ్ ఆఫ్ ది బాడీ ఏంటి, కంప్లీట్ గా న్యూట్రల్ గా, చార్జ్ ఏం లేదు దానికి. కానీ ఇప్పుడు మన హ్యాండ్స్ తో ఇప్పుడు నేను ఒక ఏదైనా ఒక ఎలక్ట్రోడ్ పట్టుకుంటే దానికి కాంటాక్ట్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నా అప్పర్ బాడీకి హై పొటెన్షియల్ ఉంటుంది అండ్ లోయర్ బాడీకి లో పొటెన్షియల్ ఉంటుంది. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయింది కాబట్టి ఆఫ్ కోర్స్ నా బాడీ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు కరెంట్ ఎప్పుడు కానీ ఎట్లాంటి పాత్ చూస్ చేసుకుంటుంది, ఆ లో రెసిస్టెన్స్ పాత్ ని కదా. ఇప్పుడు దానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మన స్కిన్ నుంచి ఫ్లో అవ్వడం ఒకటి, లేదు మన లోపల ఆర్గాన్స్ నుంచి ఫ్లో అవ్వడం ఒకటి. కంపేర్ చేస్తే మన స్కిన్ కి అండ్ లోపల ఆర్గాన్స్ కి కంపేర్ చేస్తే మన స్కిన్ అనేది ఎక్కువ రెసిస్టెన్స్ చూపిస్తుంది దాన్ ది ఇన్సైడ్ ఆర్గాన్స్. కాబట్టి ఇప్పుడు కరెంట్ ఏం చేస్తుంది, అఫ్ కోర్స్ ఆటోమేటిక్ గా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ నుంచి ఫ్లో అవుతుంది. సో ఇట్లా ఫ్లో అవుతున్నప్పుడు మన బాడీ అనేది ఆర్గాన్స్ అనేవి కరెక్ట్ గా పనిచేయవు, వాటి యాక్షన్ ని వాటి కంట్రోల్ ని మనం కోల్పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాక్ కొట్టిన పర్సన్ అతను పర్టికులర్ కాంటాక్ట్ నుంచి డిటాచ్ చేసుకోలేరు. ఓకే, అండ్ ఈవెన్ చేయిని దూరంగా జరపడం కానీ, హ్యాండ్ ని మూవ్ చేయడం కానీ, మాట్లాడడం కానీ ఇవన్నీ చేయలేరు. ఎందుకు అని అంటే వాళ్ళు వాళ్ళ బాడీ పైన కంట్రోల్ ని కోల్పోతారు. సో ఇట్లాంటి కరెంట్ కనుక మన హార్ట్ నుంచి కనుక పాస్ అయినట్లయితే ఈవెన్ ఇట్ మే లీడ్స్ టు డెత్. కాబట్టి ఎలక్ట్రిక్ షాక్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఫైన్. అండ్ షాక్ ఎందుకు కొడుతుంది, మన బాడీ పార్ట్స్ కి ఒకదానికొకటి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక ఉంటే అప్పుడు అఫ్ కోర్స్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆ కరెంట్ క్రియేట్ చేసి కరెంట్ పాస్ అవడం వల్ల మన బాడీ ఫీల్ అయ్యే డిస్టర్బెన్స్ ని మనం ఎలక్ట్రిక్ షాక్ అని అంటాం. గాట్ ఇట్? సో దిస్ ఈస్ అబౌట్ ఎలక్ట్రిక్ కరెంట్. అండ్ ఇంకొక డౌట్, మ్యామ్ ఇక్కడ హ్యూమన్ బీయింగ్ కి కరెంట్ కొడుతుంది, బట్ ఇక్కడ ఈ బర్డ్ కూడా ఇది కరెంట్ తీగ మీదే ఉంది కదా మ్యామ్, దీనికి ఎందుకు కొట్టదు? ఈవెన్ బయట చూసినా కూడా అవి బాగానే వాటిపైన వచ్చి వాళ్తాయి, అయినా కూడా ఎందుకు ఏమవ్వదు అని అంటే, ఇక్కడ దాని బాడీ పార్ట్స్ మధ్యలో ఏదైనా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందా? ఇదంతా ఈ వైర్ కంతా ఒకటే పొటెన్షియల్ ఉంటది కదా. సో ఆ 2 ఫీట్స్ ని అది ఒకేసారి ఆ బాడీ పైన ఉంచుతుంది, ఐ మీన్ ఆ వైర్ పైన ఉంచుతుంది, రైట్? అప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే, సో సేమ్ పొటెన్షియల్ లో ఉంటాయి కాబట్టి కరెంట్ ఫ్లో అవ్వదు. బట్ హ్యూమన్ బీయింగ్స్ ఏంటి, హ్యూమన్ బీయింగ్స్ లోయర్ బాడీ న్యూట్రల్ చార్జ్ ఉంటుంది, మనం పైన ఈ అప్పర్ బాడీతో ఏమైనా కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు అప్పుడు క్రియేట్ అవుతుంది. బట్ బర్డ్స్ కి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి అవి బాగానే ఉంటాయి. బట్ హ్యూమన్ బీయింగ్స్ కి షాక్ కొడుతుంది. అండ్ ఒకవేళ ఈ బర్డ్స్ కూడా ఒక కాల్ ఒక వైర్ మీద ఇంకొక కాల్ ఇంకొక వైర్ మీద పెట్టినట్టయితే అప్పుడు కూడా షాక్ కొడుతుంది. ఓకే, ఒక వైర్ మీద ఉన్నంత వరకే దీనికి ఏం కాదు. ఫైన్. దెన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దీన్ని ఏమంటాం, ఇది సిరీస్ కనెక్షన్ అండ్ ఇదేంటి, ఇది ప్యారలల్ కనెక్షన్. ఓకే, సో సిరీస్ అని అంటే ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నింటినీ ఒకదాని ఎండ్కి ఇంకొకటి, ఇంకొక దాని ఎండ్కి ఇంకొకటి, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ పోతే ఇట్లాంటి వాటిని సిరీస్ అని అంటాం. ఇక్కడ నేను దీన్ని కనెక్ట్ చేశాను అండ్ దీని ఎండ్కి అండ్ నెక్స్ట్ దాని ఎండ్కి ఇంకొక దాన్ని ఇట్లా కనెక్ట్ చేస్తూ ఒక లూప్ ఫామ్ చేశాను, రైట్? సో ఇట్లాంటి వాటిని సిరీస్ అని అంటాం. అండ్ ప్యారలల్ ఏంటి, అట్లా కాకుండా వీటి ఇప్పుడు నా దగ్గర ఒక 2-3 ఆబ్జెక్ట్స్ ఉంటే వీటి ఒక సైడ్ ఎండ్స్ అన్నిటిని ఒక టెర్మినల్ కి, ఇంకొక సైడ్ ఎండ్స్ అన్నిటిని ఇంకొక టెర్మినల్ కి కనెక్ట్ చేశాను, రైట్?
సో ఇప్పుడు ఇట్లాంటి కనెక్షన్ ని మనం ప్యారలల్ కనెక్షన్ అని అంటాం. అండ్ ఇక్కడ మీకు మీరు నోటీస్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, సిరీస్ లో ఇది R1, ఇది R2, దీనికి ఉన్న రెసిస్టెన్స్ R2, దీనికి ఉన్న రెసిస్టెన్స్ R3. సేమ్ హియర్ R1, R2 అండ్ R3 అనుకున్నాం. ఇక్కడ కరెంట్ త్రూ అవుట్ ది సర్క్యూట్ కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో కరెంట్ కాన్స్టెంట్ గా ఉంటుంది. బట్ ఇక్కడ ఈ పాయింట్ కి ఈ రెండు పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్, ఈ రెండు పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్, ఈ రెండు పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ మారుతూ ఉంటుంది. కాబట్టి వేరీ అయ్యేది ఏంటి? వోల్టేజ్ అనేది వేరీ అవుతుంది ఇందులో సిరీస్ లో. సో ఇక్కడ రిజల్టింగ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఉన్న ఫార్ములా ఏంటి? R is equals to R resultant or R equivalence is equals to R1 plus R2 plus R3. సో ఎన్ని ఉంటే అన్ని రాసుకోవాలి. ఇప్పుడు నాకు ఓన్లీ రెండు మాత్రమే ఉన్నాయి, R1 R2, అండ్ మూడు ఉన్నాయి, R1 plus R2 plus R3. సో ఎన్ నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ ఉన్నాయి, సో ఆన్ Rn, రైట్? అండ్ కమింగ్ టు ప్యారలల్ లో మనకి ఈ సిరీస్ ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ ఒక సైడ్ కి కనెక్ట్ అయి ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక జంక్షన్, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి వచ్చిన కరెంట్ I అయితే ఇక్కడికి రాగానే I1 అండ్ I2 గా డివైడ్ అవుతుంది, రైట్? అంటే స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి ఫ్లో అయ్యే కరెంట్, దీని నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఈక్వల్ గా ఉండదు, ఒక్కొక్క కరెంట్ అనేది వేరీ అవుతుంది, రైట్? సో ఇక్కడ కరెంట్ వేరీస్, బట్ ఈ అన్ని పాయింట్స్ నుంచి ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఈ డిస్టెన్స్, ఈ రెండు పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్, ఈ రెండు పాయింట్స్ మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ అంతా సేమే ఉంటుంది. సో ప్యారలల్ లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటి కేసులో మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఆర్ ఈక్వివాలెన్స్ ని 1/Req is equals to 1/R1 plus 1/R2 plus 1/R3 ఇట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మూడు రెసిస్టర్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మూడింటిని కనెక్ట్ చేయాలి, కానీ మూడు కనెక్ట్ చేసిన తర్వాత కూడా నాకు రెసిస్టెన్స్ అనేది, రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది మినిమం ఉండాలి. అప్పుడు ఇది చూస్ చేసుకోవచ్చు. ప్యారలల్ లో రెసిస్టెన్స్ అనేది మినిమం ఉంటుంది, ఇక్కడ మాక్సిమం ఉంటుంది. సిరీస్ లో రెసిస్టెన్స్ మాక్సిమం ఉంటుంది. గాట్ ఇట్? నా కిర్చాఫ్ లాస్, ఇందాక మనం ఒక పాయింట్ దగ్గర కరెంట్ అనేది డివైడ్ అవుతుంది అని డిస్కస్ చేశాం కదా, దానికి ఇక్కడ క్లారిఫికేషన్ వస్తుంది. జంక్షన్ కిర్చాఫ్ లాస్ 2 టైప్స్, రెండు ఉన్నాయి. అందులో ఒకటి జంక్షన్ లా, దీన్నే మనం కిర్చాఫ్స్ కరెంట్ లా అని కూడా అంటాం. ఓకే, అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జంక్షన్ అంటే ఏంటి? రెండు లేదా మూడు ఎక్కువ రోడ్స్ ఒక పాయింట్ దగ్గర కలిస్తే అది కనెక్ట్ అయితే అక్కడ మనం జంక్షన్ అని అంటాం కదా. సో ఇక్కడ సేమ్ అదే వేలో కరెంట్ పాత్స్ అనేవి వచ్చి కలుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి నుంచి కరెంట్ అనేది టువర్డ్స్ జంక్షన్ వస్తుంది, ఈ మూడింటి నుంచి కరెంట్ అనేది అవే ఫ్రమ్ ది జంక్షన్ వెళ్తుంది. అట్లాంటప్పుడు సరే, నేను వీటి నుంచి వెళ్ళే కరెంట్ ని, ఇది I1, I2, ఇది I3, ఇది I4, ఇది I5. ఓకే, సో ఇప్పుడు కరెంట్ అనేది ఈ కంప్లీట్ జంక్షన్ దగ్గర ఎట్లాంటి కరెంట్ అనేది అది హోల్డ్ చేసుకోదు. ఎంతైతే కరెంట్ టువర్డ్స్ జంక్షన్ వస్తుందో అంతే కరెంట్, సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ జంక్షన్ నుంచి వెళ్ళిపోతుంది. సో అట్లాంటప్పుడు నేను ఏమని రాయొచ్చు? దీన్ని I1 plus I2 is equals to current coming towards the junction is equals to current going away from the junction. ఓకే, సో ఇప్పుడు నేను వీటన్నిటిని తీసుకొస్తే ఏమవుతుంది? రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి I1 plus I2 minus I3 minus I4 minus I5 is equals to 0 అని రాయొచ్చా? ఓకే, అంటే ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ I ఏమైంది? నాకు 0 అయిపోయింది. సో సేమ్ ఇక్కడ ఒక ఈ స్టేట్మెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ఏం చెప్తుంది? ఎట్ ఎనీ జంక్షన్ పాయింట్ ఇన్ అ సర్క్యూట్, జంక్షన్ పాయింట్ అంటే డాట్, వేర్ ద కరెంట్ క్యాన్ డివైడ్. సో జంక్షన్ దగ్గర ఏం జరుగుతుంది? కరెంట్ డివైడ్ అవుతుంది, లేదంటే వచ్చి కలుస్తుంది. సో ద సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఇంటూ ది జంక్షన్ మస్ట్ బి ఈక్వల్స్ టు ది సమ్ ఆఫ్ ది కరెంట్స్ లీవింగ్ ది జంక్షన్. ఎంతైతే కరెంట్ టువర్డ్స్ ది జంక్షన్ వస్తుందో అంతే కరెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అని కూడా. అండ్ ఇక్కడ జంక్షన్ లో
ఇది ఒక ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని ఇది వర్క్ చేస్తుంది. ఏంటది అని అంటే లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ చార్జ్. కన్సర్వేషన్ ఆఫ్ చార్జ్. ఓకే, కమింగ్ టు లూప్ లా. లూప్ లో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏది ఇందాక ప్యారలల్ సర్క్యూట్ చూసాం. ఓకే, ప్యారలల్ ఏంటి, ఏ రెండు పాయింట్స్ మధ్యలో కూడా వోల్టేజ్ అనేది సేమ్ లేదు. అంటే ప్యారలల్ లో ఎవ్రీ 2 పాయింట్స్ మధ్యలో వోల్టేజ్ వేరీ అవుతుంది, రైట్? సో ఒక్కొక్క కాంపౌండ్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ అవ్వచ్చు, లేదంటే తక్కువ అవ్వచ్చు. మొత్తానికి ఒక కంప్లీట్ లూప్ తీసుకుంటే దాంట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది. ఓకే, 0 ఉంటది అని అంటున్నారు. సో దాని మీనింగ్ ఏంటిది? ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. ఎందుకంటే ఒక్కో దగ్గర పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ వేరియస్ కాంపోనెంట్స్ ఇన్ సర్క్యూట్ ఇన్ ఎ క్లోజ్డ్ సర్క్యూట్ లూప్ మస్ట్ బి 0. అంటే సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ సర్క్యూట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇదొక సర్క్యూట్. ఇది R1, ఇది R2, ఇది I ప్లస్ మైనస్, రైట్? సో ఇప్పుడు ఈ సర్క్యూట్ లో నేను ఈ పాయింట్ నుంచి కంప్లీట్ గా తిరిగి మళ్ళీ ఇదే లూప్ కి, ఒక లూప్ లో ఇదంతా తిరిగి ఇట్లా వచ్చాను అనుకోండి ఇదే పాయింట్ కి. అప్పుడు ఏమవుతుంది? ఈ అన్ని మధ్యలో నాకు ఎన్ని కాంపోనెంట్స్ వస్తున్నాయి? 1, 2, 3. ఈ 3 కాంపోనెంట్స్ దగ్గర కూడా ఒక్కొక్క దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? V is equals to IR1. ఎందుకంటే ఇది సిరీస్ లో ఉంది కాబట్టి ఇది కాన్స్టాంట్ గా ఉంటుంది. ఇది V1. అండ్ ఇక్కడ V2 is equals to IR2. అండ్ ఇక్కడ నాకు ఇది వచ్చేది V, రైట్? సో ఇదంతా V is equals to, సో ఇక్కడ దీన్ని తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి ఆ రూల్స్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఒక సర్క్యూట్, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగటివ్ టెర్మినల్, రైట్? ఇప్పుడు నేను పాజిటివ్ నుంచి నెగటివ్ టెర్మినల్ కి వెళ్తున్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుతుంది? నెగటివ్ అవుతుంది. ఓకే, అదే నేను నెగటివ్ అవుతుంది. అదే నేను నెగటివ్ నుంచి పాజిటివ్ కి వస్తున్నట్లయితే పొటెన్షియల్ డిఫరెన్స్ పాజిటివ్ అవుతుంది. ఇది ఒక రూల్. అట్లా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టర్ ఉంది అండ్ ఈ రెసిస్టర్ నుంచి కరెంట్ అనేది ఇట్లా పాస్ అవుతుంది. కరెంట్ డైరెక్షన్ ఇది. ఇప్పుడు నేను సేమ్ కరెంట్ డైరెక్షన్ లో కనుక వెళ్ళి ఉంటే నాకు వోల్టేజ్ ఎంత ఉంటుంది? సేమ్ కరెంట్ ఏ డైరెక్షన్ ఉందో నేను కూడా అదే డైరెక్షన్ లో వెళ్తే ఇది నాకు నెగటివ్ వస్తుంది. ఓకే, బట్ కరెంట్ డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే పాజిటివ్ వస్తుంది, రైట్? సో వాటిని బేస్ చేసుకొని ఒకసారి దీన్ని రాయడానికి ట్రై చేద్దాం. ఈ పాయింట్ నుంచి నేను వెళ్తున్నాను అండ్ కరెంట్ ఇది పాజిటివ్ టెర్మినల్ కాబట్టి కరెంట్ డైరెక్షన్ ఇది. నేను సేమ్ డైరెక్షన్, కరెంట్ కి సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నాను కాబట్టి నాకు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? ఇది మైనస్ వోల్టేజ్ వస్తుంది, రైట్? మైనస్ IR1. ఓకే, ఇక్కడ ఇంకా ఇది కూడా సేమ్, ఇక్కడ కూడా కరెంట్ ఇలా వెళ్తుంది, నేను కూడా ఇలానే వెళ్తున్నాను. సో మైనస్ IR2 అండ్ నెగటివ్ టెర్మినల్ టచ్ చేశాను అంటే నాకు ఏంది? నెగటివ్ టు పాజిటివ్ వెళ్తున్నాను కాబట్టి పాజిటివ్. సో ప్లస్ B is equals to 0. Got it? సో మొత్తానికి algebraic sum of all the potential differences across all the components in a circuit is equals to 0. Got it? And ఇది దేన్ని బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది అని అంటే లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. గాట్ ఇట్? సో దీన్ని బేస్ చేసుకొని ఈ రెండు కన్సర్వేషన్ ఆఫ్ ఛార్జ్ ని బేస్ చేసుకొని జంక్షన్ లో ఉంటుంది అండ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకొని లూప్ లో వర్క్ చేస్తుంది. గాట్ ఇట్? ఎలక్ట్రిక్ పవర్. సో పవర్ అంటే ఏంటి? మన ఇంతకుముందు క్లాస్ 9 లో కూడా పవర్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. కానీ దానికి దీనికి ఏమన్నా రిలేషన్ ఉందా? పవర్ అంటే మీకు తెలిసి ఇప్పటివరకు మీకు చదువుకొని మీకు తెలిసిన పవర్ అంటే ఏంటి? మ్యామ్ మేము క్లాస్ 9 లో నేర్చుకున్నంత వరకు అయితే వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్ లో రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ని మనం పవర్ అనుకున్నాం, రైట్? బట్ ఇక్కడ కొంచెం సిమిలారిటీ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే వర్క్ ఏది చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేస్తుంది వర్క్, రైట్? సో దీన్ని ఇంకా కొంచెం కరెక్ట్ గా ఎట్లా డిఫైన్ చేయొచ్చు అని అంటే ఎలక్ట్రిక్ పవర్ ఇస్ అ మెజర్ ఆఫ్ టైమ్ రేట్ ఎట్ విచ్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ద సర్క్యూట్. ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటే ఎప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది? వర్క్ జరిగినప్పుడు కదా. సో రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్, ఇండైరెక్ట్ గా దీన్ని మనం ఏమని చెప్పొచ్చు? రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అని చెప్పొచ్చు. గాట్ ఇట్? సో ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది డివైస్ అండ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ఇట్. సింపుల్ గా ఇట్ ఈస్ V into I.
ఓకే, బట్ మనకు ఆల్రెడీ V is equals to IR అని తెలుసు కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు, ఒకవేళ దీన్ని IR ని సబ్స్టిట్యూట్ చేస్తే I²R అని వస్తుంది. లేదు దీంట్లో నేను I అంటే V/R కాబట్టి నేను ఈ V/R ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే V²/R వస్తుంది, రైట్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ పవర్, ఎలక్ట్రిక్ పవర్. సో దీన్ని మనం ఇంకా ఏ రకంగా రాయొచ్చు సింపుల్ గా అని అంటే యూనిట్స్ దీనికి ఏంటి యూనిట్స్ అని అంటే వాట్ అంటే WHAT కాదు, WATT. సో ఇది వెరీ స్మాల్ యూనిట్. మన ఇళ్లలో మనము ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్సూమ్ చేస్తున్నాం, రైట్. సో కన్సూమ్ చేస్తున్నాం అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అది పవర్ మనం యూజ్ చేస్తుంది. ఎంత ఎనర్జీని కన్సూమ్ చేస్తే అంత పవర్ వస్తుంది మనకి. సో అంత పవర్ ని ఎట్లా మెజర్ చేయొచ్చు, వాట్స్ లలో. కానీ మనం యూజ్ చేసేది వాట్స్ అనేది చాలా తక్కువ అవుతుంది. మనం యూజ్ చేసే కరెంట్ ని కరెక్ట్ గా మెషర్ చేయాలి అని అంటే కిలో వాట్స్ లలో మెషర్ చేయాలి. సో దాన్ని మనకి ఎప్పుడన్నా కరెంట్ బిల్ చెక్ చేయడానికి వచ్చినప్పుడు దాంట్లో చూడండి ఎన్ని యూనిట్స్ ఆఫ్ కరెంట్ ని మీరు యూజ్ చేశారు అని, ఇంత పవర్ ని యూజ్ చేశారు అని యూనిట్స్ లలో ఇస్తారు. మ్యామ్ మీరు ఇందాక వాట్ అన్నారు, కిలో వాట్ అన్నారు, మరి యూనిట్ ఏంటి, రెండింటికి రిలేషన్ ఏంటి అని అంటే ఒక అవర్ కి మనం ఎన్ని కిలో వాట్స్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేసామని చెప్పేది యూనిట్. సో 1 unit is equals to 1 kilowatt hour. ఓకే, ఇంకా దీన్ని క్లియర్ గా రాయాలంటే మీకు ఈ వాల్యూ కూడా గుర్తుండే ఉంటుంది. 1 unit is equals to 336 into 10 to the power of 5 watt hour, లేదా ఓన్లీ వాట్స్, రైట్. సో ఈ వాల్యూని మనం ఎట్లా ఇప్పుడు డిరైవ్ చేయట్లేదు, బట్ ఇట్ ఈస్ ద వాల్యూ. 1 యూనిట్ అయినా కావచ్చు, లేదంటే 1 కిలోవాట్ అవర్ అయినా కావచ్చు. మనకి 1 మార్క్ క్వశ్చన్స్ లో కానీ, లేకపోతే మనకి ఒక బోర్డ్ లో గ్రామర్ ఉంది, ఇంకో బోర్డ్ లో లేదు కదా. సో దాంట్లో గ్రామర్ లో MCQs లో కానీ, లేదంటే బ్లాంక్స్ లో వచ్చే ఛాన్స్ ఉంది. 1 యూనిట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ రాయమని అడుగుతారు. ఓకే, వాల్యూ మాత్రమే రాసి యూనిట్స్ వదిలేయడం కాకుండా యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకొని రాయండి. ఫిజిక్స్ లో యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎలక్ట్రిక్ పవర్ ని అన్ని రకాలుగా మనం ఇప్పుడు ఇది రిలేషన్ బిట్వీన్, ఒకవేళ వోల్టేజ్ అండ్ కరెంట్ తెలిస్తే పవర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ తెలిసిన, కరెంట్ అండ్ రెసిస్టెన్స్ తెలిసిన మనం పవర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. గాట్ ఇట్. అండ్ ఇంకొకటి, ఇందాక మనం సర్క్యూట్స్ చూసాం కదా, దాంట్లో 2 టైప్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఉన్నాయి. ఏంటది, ఒకటి సిరీస్, ఇంకొకటి ప్యారల్. సో ప్యారలల్ లో ఎప్పుడు కనెక్ట్ చేస్తాం అండ్ సిరీస్ లో ఎప్పుడు కనెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న అప్లియన్సెస్ అన్ని, ఇప్పుడు రకరకాల అప్లియన్సెస్ ఉంటాయి, రైట్. ఫ్యాన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, వాషింగ్ మిషన్, బల్బ్, ఇట్లాంటి టీవీ, ఇట్లాంటివన్నీ కూడా. సో ఈ అప్లియన్సెస్ అన్ని కూడా కరెంట్ తోనే నడుస్తున్నప్పుడు వీటన్నిటిని ఎట్లా మనం కనెక్ట్ చేస్తాం, సిరీస్ లో కనెక్ట్ చేస్తామా, ప్యారలల్ గా కనెక్ట్ చేస్తామా. ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక మధ్యలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ డ్యామేజ్ అయింది, సో అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి దాని పక్కన ఉన్న ఇప్పుడు ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ డ్యామేజ్ అయినా కూడా ఇంకొకటి పని చేయదు, కంప్లీట్ సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి మిగిలినవన్నీ కూడా అట్లాగే ఉంటాయి. అండ్ ఆల్సో మనం ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నామో అది కాకుండా మిగిలినవన్నీ కూడా పని చేస్తూ ఉంటాయి. అది అనవసరం కదా. సో అందుకని మన ఇంట్లో ఉన్న అప్లియన్సెస్ అన్ని కనెక్షన్స్ కూడా ప్యారలల్ గా ఇచ్చి ఉంటారు. సో ప్యారలల్ గా ఇచ్చినప్పుడు ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, ఇదొక డివైస్, ఇదొక డివైస్, ఇదొక డివైస్ అని అనుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, నాకు ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ మాత్రమే ఆన్ చేస్తాను, బల్బ్ కావాలంటే బల్బ్ మాత్రమే ఆన్ చేస్తాను. స్విచెస్ ఉంటాయి, స్విచ్ ఏం చేస్తుంది, ఆ లూప్ ని క్లోజ్ చేస్తుంది. గాట్ ఇట్. సో మనం ఆఫ్ చేసినప్పుడు స్విచ్ అనేది ఓపెన్ అవుతుంది. స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ లో మనకి కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ఆ అప్లియన్స్ బల్బ్ వెలగదు. స్విచ్ ఆన్ ఉన్నప్పుడు సర్క్యూట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి బల్బ్ వెలుగుతుంది. గాట్ ఇట్. సో ఇట్లా ఉన్న అప్లియన్సెస్ అన్నిటిని నేను ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒకటి మాత్రమే నేను యూజ్ చేయొచ్చు, నాకు అవసరం ఉన్నది మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి, ఒక ఆబ్జెక్ట్ పాడైపోయినా దాన్ని వదిలేసి మిగిలిన వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ సిరీస్ లో అలా చేయలేము, రైట్. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్న అప్లియన్సెస్ అన్ని యూజ్ చేసుకునే మినిమం కరెంట్ ఎంత అంటే 5 amperes వోల్ట్. మాక్సిమం కరెంట్ ఎంత అంటే 20 amperes. ఈ రేంజ్ లో, విత్ ఇన్ దిస్ రేంజ్ మాత్రమే ఈ అప్లియన్సెస్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఓకే, వీటిని ఎంత వోల్టేజ్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 220 volts ఉంటుంది. ఓకే, ఈ రెసిస్టెన్స్ ని బట్టి కరెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. గాట్ ఇట్. సో ఇప్పుడు ఒకవేళ వీటన్నిటిని మన మెయిన్ కి బయట ఉండే జనరేటర్ నుంచి పవర్ అనేది వస్తూ ఉంటుంది, రైట్. వాటిని మన
ఇంటి మెయిన్ కి కనెక్ట్ చేస్తూ ఉంటారు, మీటర్ కి అండ్ దెన్ మెయిన్ కి కనెక్ట్ చేస్తూ ఉంటారు. మీటర్ లో ఏం చూపిస్తుంది అంటే మన ఇంటికి ఎంత కరెంట్ వచ్చింది అనేది మీటర్ లో చూపిస్తుంది. మెయిన్ లో ఏంటి, సో ఇక్కడ మెయిన్ లో మనం కరెంట్ ని ఇంటికి పంపిస్తుంది, ఇంట్లో ఉన్న అప్లియన్సెస్ అన్నిటిని. ఇక్కడ ఇది మన మీటర్ అనుకుంటే దీంట్లో ఉన్న ఇక్కడ మనం వీటన్నిటిని కనెక్ట్ చేసి ఉంచుతాం అనమాట. ఇక్కడ మెషర్ చేసుకొని ఇక్కడికి కరెంట్ వచ్చిన తర్వాత వీటిని మనం ప్యారల్ గా కనెక్ట్ చేసాం కదా. బట్ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ ఒకవేళ 20 ఆంపియర్స్ కన్నా ఎక్కువ కరెంట్ వస్తే ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఈ 25 ఆంపియర్స్ వచ్చింది. సో ఆ 25 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది దీని నుంచి పాస్ అవుతుంది కదా. అప్పుడు ఏంటి, మన ఇంట్లో ఉన్న అప్లియన్సెస్ పాడైపోతాయి. దాని లిమిట్ కన్నా ఎక్కువగా కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు అవి పాడైపోతాయి. దాన్నే మనం ఏమంటాం, ఓవర్లోడింగ్ అంటాం. సో ఇక్కడ వెన్ ద కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ది మెయిన్ ఈజ్ మోర్ దాన్ 20 ఆంపియర్స్ ఓవర్ హీటింగ్ అకర్స్ అండ్ మే కాజ్ ఫైర్. సో దాని వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ కరెంట్ అనేది వాళ్ళ ఇంటికి సప్లై అయింది అని అర్థం. అండ్ మరి దీన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయొచ్చు అని అంటే ఒక ఫ్యూజ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఈ ఫ్యూజ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఎ స్మాల్ డివైస్ కూడా కాదు, ఒక వైర్ ఉంటుంది ఇందులో. ఓకే, ఈ వైర్ ఏంటంటే దానికి థిన్ వైర్, ఓకే, లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, కొంచెం హీట్ అయినా కూడా అది మెల్ట్ అయిపోతుంటుంది, హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఇట్లాంటి వైర్ ని తీసుకొచ్చి మనం ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా దీని నుంచి ఒకవేళ హై అమౌంట్ ఆఫ్ కరెంట్ 25 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ అనేది దీని నుంచి పాస్ అయినప్పుడు రెసిస్ట్ చేస్తుంది. సో రెసిస్టెన్స్ వల్ల అది హీట్ అవుతుంది, రైట్. ఆ హీట్ కి అది మెల్ట్ అవుతుంది. ఓకే, ఆ చిన్న హీట్ కి కూడా అది మెల్ట్ అవుతుంది. సో దాట్ అక్కడ సర్క్యూట్ అనేది బ్రేక్ అవుతుంది, కంప్లీట్ సర్క్యూట్ ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఓకే, దీన్ని ఎట్లా కనెక్ట్ చేస్తారు, లైవ్ వైర్ కి సిరీస్ లోను అండ్ న్యూట్రల్ వైర్ కి ప్యారల్ గా కనెక్ట్ చేస్తాం మనం. గాట్ ఇట్. సో ఇది ఓవర్లోడింగ్ అన్నా లేకపోతే ఫ్యూజ్ ని యూజ్ చేయడానికి రీజన్ అంతా ఇది. గాట్ ఇట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ చాప్టర్. మనము మళ్ళీ కొంచెం లెందీ చాప్టర్ కాబట్టి రివిజన్ లో కూడా కొంచెం టైం పట్టింది. బట్ చూసే వాళ్ళు 1.25 లోనో 1.5x లో అయినా పెట్టుకొని చూడండి. ఇంకా డౌట్స్ ఉన్నాయి మ్యామ్, మాకు ఇంకా ఈ కాన్సెప్ట్ క్లియర్ లేదు అని అనుకుంటే మనం ఇంకా తొందరలోనే ఈ చాప్టర్ కి సంబంధించిన ఒక లైవ్ తీసుకుంటాం. సో దానిలో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అన్నిటిని స్పాట్ లో క్లియర్ చేసుకోవచ్చు. And we'll meet in the next class, next chapter's revision. Till then, keep learning and bye guys.